హలో అండి, శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్తున్నాము. డ్రైవింగ్ చేస్తున్నదేమో మా నాన్న, ఇతల సైడ్ కూర్చున్నదేమో మా చిన్న తమ్ముడు. వీడియో తీసి పెడితే దాకా అని చెప్పి సెల్ ఇప్పించుకున్నాడు. మాకు కన్వీనియన్స్ గా ఉండాలని చెప్పి మొత్తం సీట్లు ఉంచేసి మొత్తం బెడ్ వేసేసినారు మా నాన్న మా తమ్ముడు కలిసి. మా పెద్ద తమ్ముడు అయితే ఫుల్ నిద్రపోతున్నాడు వెనకాల. మా అమ్మ కూడా వెనకాల ఫుల్ నిద్రపోతుంది. మా పెద్ద తమ్ముడిని మా అమ్మని చూపించమని చెప్పి మా చిన్న తమ్ముడు అడుగుతున్నాడు. మొత్తం చూపియండి అని చెప్పి మైకి అక్క నేను మాట్లాడతా అని చెప్పి పిచ్చుకున్నాడు. మా అక్కకి సపోర్ట్ చేయండి, మా అక్కకి లైక్ చేయండి అని చెప్పి చెప్తున్నాడు. అలాగే మా చిన్న కొడుకుని సర్ప్రైజింగ్ గా తీసుకోబోతున్నా కదరా ఎట్లా అని అడుగుతున్నాడు. నువ్వు చెప్పక సడన్ గా అనుకోకుండా దర్శనానికి వెళ్తున్నాం కదా, తీసుకోబోతున్నా కదా, ఎలా ఫీల్ అవుతున్నావు అని అడుగుతున్నా. అట్లే భావని కూడా అడుగు, అనుకోకుండా వెళ్తున్నాం కదా ఎట్లా ఉంటది ఏం లాన్ అని ఏమనుకున్నావు బావా అని అడుగు అని చెప్పి అడుగుతున్నాడు. మా ఆయన నుండి నేను అడుగుతున్నా ఎట్లా ఫీల్ అవుతున్నావే, అనుకోకుండా వెళ్తున్నాం కదా, సర్ప్రైజింగ్ గా ఫీల్ అవుతున్నావు అని అడుగుతుంటే పొద్దు పడిస్తే నాగలామాస గిరాకంతా అయిపోతుందేమో మనం వచ్చే లోపల ఎట్లా ఏమని మా ఆయన కామెడీగా మాట్లాడుతున్నాడు. మా చిన్న తమ్ముడేమో నవ్వులు నవ్వుతున్నాడు. బాగా వాళ్ళ మాట్లాడుతున్నాడు అక్క అని చెప్పి. అలాగే నల్లమల ఫారెస్ట్ అయితే ఎంత బాగుందంటే వాతావరణం, మేము బయలుదేరిన నుంచి చాలా కన్వీనియంట్ గా ఉంది. చాలా వాతావరణం చాలా చల్లగా ఉంది, బాగుంది. ఈడ చూడు ఫారెస్ట్ ఎంట్రీ లోపలికి పులులు అవన్నీ ఉన్నాయి అని చెప్పి బోర్డు పెట్టేసినారు. ఇక్కడ ఇల్లు ఉంది, చాలా బాగుంది. వీడియోస్ అవన్నీ తీసుకోవాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటది కన్వీనియంట్ గా. ఇక్కడ చూస్తుంటే మధ్యన వెళ్తుంటే చెరువులు వాగులు కూడా ఉన్నాయి. వాగు ఇక్కడ ఉంది చూడండి. మేము ఇక్కడ ఆగి వాటర్ పట్టుకోవడానికి ఇక్కడ కారు దిగేసినాం. ఇక్కడ ఆగి మేము వాటర్ పట్టుకుంటున్నాం. మా ఆయన వాటర్ పట్టుకుంటున్నాడు. వాటర్ పట్టుకొని చెప్తే మేము వీడియో తీసుకున్నాం. ఇక్కడ చూస్తే ఫారెస్ట్ ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళు చాలా సేపు నుంచి ఏదో మాట్లాడుకుని డిస్కషన్ చేసుకుంటున్నారు. అడవి మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. మా ఆయన వాటర్ కి డబ్బులు ఇవ్వడానికి చిల్లర చేంజ్ లెక్క పెడుతున్నా. అలాగే కొంచెం ముందర పోతే గుడిలోకి వెళ్ళినాము. గుడి దర్శనం చేసుకోవడానికి వెళ్తే గుడి ఇవతల సైడ్ మూసేసినారు. ఇవతల సైడ్ నుంచి కింద దిగుతున్నాం మేము. ఇక్కడ గుడి చాలా బాగుంది, ప్రశాంతమైన వాతావరణంలో చాలా బాగుంది అన్నమాట. కింది దిగేస్తున్నాం లాకేసినారని చెప్పి మేము కింది దిగకుండా మాట్లాడుకుంటా కిందికి వెళ్తున్నాం. ఇక్కడ చూడండి దుర్గాదేవి అమ్మవారు ఎంత బాగున్నారంటే అన్ని విగ్రహాలకు ప్రాణం పోసినట్టు ఉన్నాయి. ప్రతి విగ్రహానికి అట్లనే ఉన్నాయి. ఇక్కడ కూర్చున్న అమ్మ చూస్తే అవతల సైడ్ నుంచి వెళ్ళొచ్చమ్మ పైన గుడిలోకి అని చెప్తున్నా. మేము గుడిలో అమ్మవారిని చూసుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ శివయ్య ఎంత బాగున్నాడంటే ఆ శివయ్యని చూస్తూ ఈ శివయ్యని దర్శనం చేసుకున్నాము. ఇక్కడనేమో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు లోపల. మా ఆయన చూపిస్తా అని చెప్పి తీసుకుని చూపిస్తున్నాడు. ఎంత బాగున్నాడో కదా. అలాగే ఇట్లా గుడి పైకి వెళ్తున్నాం మేము. నేను మా పెద్ద బాబు మాట్లాడుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. మా చిన్న బాబు కిందనే ఉన్నాడు. లంచ్ చేసి వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు. గుడిలోకి రామంటే వాళ్ళు రాలేదు, మాకు ఓపిక లేదని చెప్పి కిందనే ఉండేస్తున్నారు లంచ్ చేసి. మేము పైకి వెళ్తున్నాము. గుడి మాత్రం చాలా ప్రజెంట్ గా ప్రశాంతంగా ఉంది. ప్రతిదీ చాలా బాగున్నాయి అన్నమాట. ఇక్కడ చూస్తే వినాయకుడు ఉన్నాడు. వినాయకుడు అయితే ఎంత బాగున్నాడు అంటే అంత బాగున్నాడు. చాలా ప్రశాంతంగా అనిపించింది. నేను గంట కొట్టి మొక్కుకొని చూస్తూ ఉన్నా. చాలా బాగా అనిపించింది. ఇక్కడ మా కోసమే గుడి ఓపెన్ చేసి పెట్టినారేమో అనిపించింది. నేను మొక్కుకుంటుంటేనే మా బాబా వచ్చి గంట కొట్టి ఏదో అడుగుతున్నాడు క్వశ్చన్. నేను మాట్లాడుతూ బయటకు వచ్చేస్తున్నా. ఆసరికి వచ్చింది రానా బయటకు పోదామని చెప్పి ఇక్కడ గుడి చూసుకుంటూ వచ్చేస్తున్నాం. మా ఆయనకి అట్లనే గుడి చూసి ఇతలకెళ్ళి చూస్తే పైన శివలింగం కనిపించింది. అవతల సైడ్ చూడని చెప్పి చూపిస్తున్నా అనమాట. పైన వినాయకుడు పైన శివలింగాన్ని చూడు ఎంత బాగుందో. ప్రతిదీ చాలా బాగుందని చెప్పి చూపిస్తున్నా అన్నమాట. చాలా బాగుంది కదా శివలింగం. శివయ్య దర్శనం మాకు ఇక్కడే అయింది. చాలా బాగా అనిపించింది మాకి. బయట ఇక్కడ నుంచి చూస్తే ఎంట్రన్స్ చాలా బాగా అనిపిస్తుంది. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఎంట్రన్స్ అయితే అన్ని చాలా బాగా ప్రశాంతంగా కనిపిస్తున్నాయి. ధ్వజస్తంభం ఎంత బాగుందంటే అంత బాగుంది. అన్ని చూపిస్తూ వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ చూస్తే అయ్యప్ప స్వామి దర్శనం కాలేదు మాకి. ఎందుకంటే గుడి బంద్ చేసినారు. ఆయన దర్శనంకి మాకు ప్రాప్తం లేదేమో అనిపించింది. గుడి మూసేసినారు. ఇవతల కుమారస్వామి ఉన్నాడు. అవతల నుంచి ఇవతలకి వస్తే కుమారస్వామి అయితే ఇక్కడైతే మాకు చాలా బాగా అనిపించింది. ఆయన నవ్వుతూ దర్శనం ఇచ్చినట్లు అనిపించింది నాకు. ఎంత బాగున్నాడు అంటే అంత బాగున్నాడు.
మీరు కూడా చూసేయండి. విగ్రహానికైతే ప్రాణం ఉన్నట్లే అనిపించింది నాకైతే. అసలుకి నవ్వుతున్నట్లే అనిపించినాడు కుమారస్వామి అయితే ఇక్కడ. మేము అలాగే ఇక్కడ నుంచి బయలుదేరుతూ ఇంకా కొన్ని ఫోటోలు దిగేసి వెళ్దామని చెప్పి ఇక్కడ 2-3 ఫోటోలు దిగినాము. అలాగే ఇక్కడ కింద దిగుతుంటే ఇక్కడ అమ్మవారి శక్తి పీఠాలు ఉన్నాయి. అమ్మవారి శక్తి పీఠాల గురించి మా బాబా అడుగుతుంటే నేను చెప్తున్నాను అన్నమాట. వాహనాన్ని బట్టి అమ్మవార్లు ఎవరు అనేది చెప్పొచ్చు నాన్న అని చెప్పి మా బాబుకి చెప్తున్నా. ఎవరు మమ్మీ అని అడుగుతున్నారు. ఇక్కడ ఈ అమ్మవారు ఉంది, ఇక్కడ దుర్గాదేవి ఉంది, ఇక్కడ కాళికాదేవి ఉంది, ఇక్కడ కామాక్షి మాత ఉందని చెప్పి వాహనాలను బట్టి చెప్తున్నాను. ప్రతి శక్తి పీఠానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటది నాన్న, ఒక్కొక్క శక్తి పీఠానికి ప్రత్యేకత ఒక్కొక్కటి ఉంటది అని చెప్పి చూపిస్తున్నాను అన్నమాట. ఎంత బాగున్నాయంటే మీరు వీలైతే శ్రీశైలం పోయే దారిలో ఉంది ఈ గుడి, విజిట్ చేయండి. అలాగే వెళ్తున్నాం. శ్రీశైలం డ్యామ్ కి అయితే వెళ్ళలేదు కానీ దూరం నుంచే చూడాల్సి వచ్చింది. మేము వెళ్ళాం వచ్చేసాం. ఎంపన్నే సాయంత్రం కల్లా తిరిగి వచ్చేసాం, నైట్ కల్లా. అలాగే ఇక్కడ సాక్షి గణపతిని దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్తున్నాము. మా చిన్న తమ్ముడు, మా నాన్న, మా అమ్మ అందరూ ముందర ఉన్నారు. నేను మా పెద్ద తమ్ముడు వెనకాల ఉన్నాము. మా అమ్మ మేము అదే మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ బొట్టు ఉంటే బొట్టు పెట్టుకొని వెళ్తున్నాము. లోపల వీడియో తీయనీయలేదు, అందుకే వచ్చేసినాము. ఇక్కడ దర్శనం చేసుకొని బయటకు వస్తాం. మా చిన్న తమ్ముడు చూడండి ఎట్లా ఆట పట్టిస్తున్నాడు. ఇలా ఇక్కడ నిలబడి వీడియో తీసుకుందాం అని చెప్పి ఇక్కడ నిలబడి వీడియో తీసుకుంటున్నాము గుర్తుండాలని చెప్పి. అందరము వీడియో తీస్తే నిలబడని చెప్పి మా ఆయన వీడియో తీసి పెడుతున్నాడు. ఇక్కడ శ్రీశైలం దర్శనానికి లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ ఫోన్లు అలో లేవు. దర్శనం వెళ్ళి చేసుకొని వచ్చినాక టీ తాగుతున్నాం. లోపలికి ఫోన్లు అలో లేవు, ఫోన్లు తీసుకొని లేదు. మా ఆయన మాత్రం గ్రీన్ టీ చెప్పినాడు. అందరు టీ తాగుతుంటే మా ఆయన మాత్రం స్పెషల్ గ్రీన్ టీ చెప్పి గ్రీన్ టీ తాగుతున్నాడు చేపించుకొని. ఇప్పటి నుంచి గ్రీన్ టీ తాగు శ్రీకాంత్ అని చెప్పి మా నాన్న అదే చెప్తున్నాడు. మా చిన్న తమ్ముడు దోశ తినేసి కూర్చున్నాడు. మా నాన్న ఏదో ఆలోచించుకుంటూ కూర్చున్నాడు టీ తాగేసి. మా పెద్ద తమ్ముడు నేను టీ తాగకుండా, మా చిన్న తమ్ముడు ఆడున్నాడు. మా పెద్ద తమ్ముడు నేను టీ తాగకుండా మాట్లాడుతాం. ఇది మా జర్నీ శ్రీశైలం మల్ల